సూపర్. ద్రాక్ష పండువా నువ్వు? కాదు, దక్షేష్ దక్షేష్. నా పేరు. ఓకే. నీ పేరు దక్షేషా? ద్రాక్ష పండు ఎవరు? ఓకే. యాపిల్ పండు లాగా మంచిగా ఉన్నావు. అవును. ఓకే. హెయిర్ స్టైల్ ఏంటిది? హెయిర్ స్టైల్ ఇది మామూలేనా, ఆ, రామ్ చరణ్ సార్ లెక్క. ఓకే. ఎందుకు రామ్ చరణ్ సార్ని ఫాలో అవుతుంటావా? ఆ, ఓకే. చాలా చూస్తావు రామ్ చరణ్ సార్ మూవీస్? ఇప్పుడు పెద్ద చూసిన. ఆ, ఉమ్, ఓకే. ఇంకా త్రిబుల్ ఆర్. ట్రిపుల్ ఆర్ చేసావా? నాటు 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 నాటు. నువ్వు డ్యాన్స్ కూడా బాగా చేస్తావట కదా? ఓకేనా? ఓకే. పెద్ద మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది? నీ పేరు సీను కదా దాంట్లో? అవును. ఆహా, ఓకే. పెద్ద మూవీలో సీను నా పేరు. పెద్ద మూవీలో సీను. ఓకే. అవును. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? ఆఫర్ అంటే మహేష్ సార్ అనే కోఆర్డినేటర్ డైరెక్టర్ సార్ నాకు ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయని పంపించారు. పంపించిన తర్వాత ఇట్లా ఒక 20-30 డేస్ తర్వాత చెప్తామని చెప్పారు. ఇక మీ బాబు ఇట్లా సెలెక్ట్ అయ్యారని చెప్పారు మీ మమ్మీకి. ఓకే. ఏం చేసావు ఆడిషన్లో? ఆడిషన్లో నా ఓన్ డైలాగ్ చెప్పిన. ఏ డైలాగ్ చెప్పి సెలెక్ట్ అయ్యా? అందరు నా నాన్న భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూడాల్సిన నేను ఆంధ్రకి ఇచ్చే పింఛన్ కోసం కళ్ళు లేని మా నాన్న చేయిని పట్టుకొని మీ కాళ్ళ చుట్టూ 6 నెలలుగా తిరుగుతూ కళ్ళు మూసుకోపోయిన ప్రపంచాన్ని చూస్తున్నాను. కళ్ళు కనపడని మా నాన్నక మీకా సార్, కళ్ళు తెరవండి సార్, తెరవండి. వావ్, సూపర్. నీ ఓన్ డైలాగ్ అది మూవీదా? నా ఓన్ డైలాగ్. ఎవరు రాసిచ్చారు? మా వినోద్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నావా? ఓకే. క్లాసెస్కి వెళ్తున్నావా? వెళ్తారే, నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ముసలోడైనవా? కాదు. మళ్ళీ చిన్నప్పటి నుంచి అంటున్నావు, ఇప్పుడు ముసలోడైనవా? కాదు, ఆహా. అయిపోలే. దక్షేష్ ముసలోడు కాడా? అవుతాడు. ఎప్పుడు అయిపోయినావు కథ, ముసలోడు అయిపోయినాను. కాదు, అయిపోయి. ఓకే. ఆ డైలాగ్ చెప్పంగానే నీకు సెలెక్ట్ చేసేసారా? ఓకే. పెద్ద మూవీలో రామ్ చరణ్ గారి మూవీలో అనగా నీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది. మళ్ళీ రామ్ చరణ్ గారిని కలిసావా? కలవాలే. ఇంకా బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు. అయ్యయ్యో, బుచ్చిబాబు గారు ఎప్పుడు ఇస్తున్నారు మా దక్షేష్ కి అపాయింట్మెంట్? రామ్ చరణ్ గారిది ప్రీ రిలీజ్ లో ఎక్కడ కలవలేదా? కలవలే. ఈ బుచ్చిబాబు సార్ ఆఫీస్కి పిలుస్తా అని చెప్పారు. ఒక్కసారి బుచ్చిబాబు గారిని అడగవా రామ్ చరణ్ గారిని కలిపియండి అని? బుచ్చిబాబు సార్ ప్లీజ్ సార్, రామ్ చరణ్ సార్ తోటి ఒకసారి కలిపియండి సార్, ప్లీజ్ సార్. కల్పిస్తే ఏం చేస్తావు? ఫోటో అడుగుతా. ఇంకా మాకు ఇల్లు లేదన్న, ఇంకొకటి ఇల్లు అడగాలి. అయ్యో, అవునా? ఓకే. రెంట్లో ఉంటున్నారు. ఎక్కడ ఉండేది మీరు? మేము ఉప్పల్. మొత్తం హైదరాబాదేనా? వేరే ఊరు నుంచి వచ్చారా? మొత్తం హైదరాబాదే. ఉప్పల్. ఓకే. ఉప్పల్ వాళ్ళని చూసావా ఎప్పుడైనా? టిక్ టాక్ లో చూసావా? వీడియోస్ లో చూస్తుంటా ఉప్పల్ వాళ్ళని. కామెడీ ఉంటాయి కదా. మీరు ఎప్పుడు కలవాలి ఉప్పల్ వాళ్ళని? మా మమ్మీ చూసిందంటే ఎక్కడను, నేను కలవలే. నవ్వుకుంటా ఉప్పల్ వాళ్ళ వీడియోస్ చూసి? ఏమంటాడు వీడియోస్ లో? నేను ఎక్కువ వీడియోస్ చూడలేను ఉప్పల్ వాళ్ళవి. కానీ ఇప్పుడు షాక్ అయ్యారా అంటాడు కదా. ఓకే. అంటే పెద్దలో నీకు మంచి క్యారెక్టర్ వచ్చింది కదా. అంటే ఆ స్లాంగ్ ఎట్లా మాట్లాడావు అంటే నువ్వు అది రాదు కదా మాట్లాడడం. ఎవరు నేర్పించారు నీకు? నాకు వాయిస్ మా మమ్మీకి డైలాగ్స్ పంపించారు. ఓకే. డైలాగ్స్ పంపిస్తే మా మమ్మీ ఇట్లా నేర్పించింది నాకు ఆ స్లాంగ్. అది డైలాగ్ చెప్పు నాకు. నైనా నాను ఇచ్చిన దగ్గర మొత్తానే నువ్వు వర్ట్కొచ్చి 4 అక్షరాలు నేర్చేసుకుంటాను, నీతో పాటు అక్కడే ఉండి బోల్డ్ అక్షరాలు నేర్చేసుకుంటాను. ఎట్లా నేర్చుకుంటుంది ఈ స్లాంగ్? ఎట్లా వచ్చింది నీకు? నాకు మా మమ్మీ నేర్పించినప్పుడు వచ్చింది. కొంచెం కష్టపడ్డావా? ఈజీగా వచ్చిందా? ఈజీగా వచ్చిందా? ఓకే. ఎన్ని పలకలు, ఎన్ని షూట్లు, ఎన్ని టేక్స్ తీసుకున్నావు చెప్పడానికి? ఒక 2-3 టేక్స్ లో అయిపోయింది. చిన్న డైలాగ్స్ ఉంటే మాత్రం 1 టేక్ లో చేసేసి. వెరీ గుడ్. ఎట్లా అనిపించా? అంటే ఎక్కడ చేసిరా షూట్? భూత్ బంగ్లాలో ఒకసారి చేసారు. ఇంకొకటి తెలియదు. ఓకే. భూత్ బంగ్లాలో భూతాలు ఉంటాయా? ఏముండవు. అట్లా ఏముండదా? నాకు భయం అవుతుంది భూతాలు అంటే. నాకు భయం వేస్తాయి కానీ భూతాలు ఉండవా? ఉండవా? మళ్ళీ ఏముంటాయి అక్కడ?
షూటింగ్ చేపిస్తారు ఆడ. షూటింగ్ చేపిస్తారా? ఓకే. నువ్వు అంత పెద్ద ఆర్టిస్ట్‌తో చేశావు కదా! ఆడ ఓన్లీ హారర్ మూవీస్ నడుస్తాయి. హర్రర్ మూవీస్ నడుస్తాయా? ఓకే. నువ్వు హర్రర్ మూవీస్ చేశావా? హ్మ్. చేయలే. చేస్తావా మళ్ళీ హర్రర్ మూవీస్ ఛాన్స్ వస్తే? చేస్తా. చేస్తావా? చేస్తా. ఓకే. నీకు పాటలు కూడా పాడడం వచ్చు కదా? హ్మ్. ఏ పాట పాడతావు? రై రై రారా. పాడు. రై రై రారా, రై రై రారా, అడ్డే లేని తీరై రారా, రై రై రారా, రై 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 రారా, అడ్డే లేని తీరై రారా, పిరుక్క ఓ పిరుక్క, తిరుక్క ఓ తిరుక్క, పాతేసుకోకోయలా ఓ నిన్నే నీ లోపల, ఏ పాతికేళ్ళకే నువ్వానే పడిపోకులా. సూపర్. ఎన్ని డేస్ పట్టింది పాట నేర్చుకోవడానికి? ఆహా, పాడుతూనే ఉంటావా? ఉట్టిగా పాడుతూనే ఉంటా. ఓకే. పెద్ద మూవీలో పలక తీసుకొని అక్షరాలు నేర్చుకోవడం అవి ఉంది కదా, ఎట్లా అనిపించింది నీకు ఆ సీన్ చేస్తున్నప్పుడు? బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఓకే. ఏం చదువుతున్నావు మళ్ళీ నువ్వు? నేను ఇప్పుడు వెళ్తే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా. నువ్వు 5th వెళ్తున్నావా ఇప్పుడు? ఓకే. బడి దొంగ కదా నువ్వు? బడి దొంగనా? బడికి వెళ్ళావు కదా? వెళ్తా. ఎప్పుడు వెళ్తావు? అంత షూటింగ్ లోనే బిజీగా ఉన్నావు నువ్వు. వెళ్తావా? అవును. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయింది. నీ ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అవుతుర్రు ఫోన్లు చేసి? నువ్వు బాగా చేస్తున్నావురా అని చెప్పి. బాగా చేస్తున్నావు, మంచిగా చేసా. చూసారా నీ ఫ్రెండ్స్? చూసిర్రు. మీ టీచర్ వాళ్ళు ఫోన్ చేశారా? మా టీచర్ వాళ్ళంటే ఎవరు ఫోన్ చేయాలి, ఇంకా మా ప్రిన్సిపల్ మ్యామ్ ఫోన్ చేసింది. ఓకే. ప్రిన్సిపల్ మ్యామ్ ఫోన్ చేసింది. ఏమన్నది ప్రిన్సిపల్ మ్యామ్? ప్రిన్సిపల్ మ్యామ్ వాడు బాగా చేస్తుందని చెప్పింది. ఓకే. కానీ ఒకటి సీన్ పెద్దలో లాస్ట్ చనిపోయే సీన్ ఉంటది కదా, అది అన్ని చెట్లు అవి అన్ని వేస్తారు కదా, నీకు భయం కాలేదా? ఏం కాలే. ఎట్లా చేసావు? నాకు మంచిగానే అనిపించింది. ఏం కాలే. కదలడం, కెమెరా క్లోజ్ కి రావడం, అట్లా నీకు గోకడం గీకడం ఏం కాలేదా ఆ టైంలో? ఏం కాలేదా? ఉట్టి స్టాచ్యూ లెక్క ఇట్లానే అనుకున్నాను. మీ నాన్న క్యారెక్టర్ ఏడుస్తాడు కదా, నేను లేపి చేయి కూడా ఇట్లే పెడతావు. డైరెక్టర్ వాళ్ళు చెప్పారా నువ్వు పెట్టావా ఇట్లే పెట్టాలని? నేను ఇట్లానే పెట్టేసిన. డైరెక్టర్ సార్ వాళ్ళు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? కదలాలని కూడా తెలియాలి. కదిలినావా? ఎన్ని టెక్స్ అయింది అది సీన్? 2-3 టేక్స్ అయిపోయింది. అది 2-3 టేక్స్ పైన అంతా వేస్తే నీకు ఏమనిపించలే? ఏమనిపించాలి. నీకు చెప్పిరా సీన్ లో ఇట్లా నీ చనిపోయే సీన్ ఉంటది అది అని? చెప్పిర్రు. మంచి కళ్ళు మూసుకొని పడుకున్నావా? నిద్రపోయినావా? నిజం చెప్పు. నిజమన్నా నిద్రపోలే. మళ్ళీ ఏం కదలవా? లేస్తుంటే కూడా కొంచెం కూడా కదలవు కదా, డౌట్ వచ్చింది. అన్న నీకు డౌట్ వస్తే అది మొత్తం స్టాచ్యూ లెక్క అనుకున్నా నేను మొత్తం. ఒకసారి పడుకో. ఇప్పుడు కదులుతున్నా చూడు. అప్పుడు నిద్రపోయినా నువ్వు షూట్ లో. బుచ్చిబాబు గారు దక్షేష్ ఆ టైంలో నిద్రపోయిండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.